धावन्तु नोयतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विजक्रमे त्रेधायदेवदं समूढमस्य भागं सुरे सुमान् पुत्रो जायते वन्दते विश्वतपुष्पे अरता एतते गृहः आसीद्धाया दम्पती वाममश्चितामरिष्टो राजस्थिता पुंसमोतसा च आसिजत्सन्दुःखं तुङ्गा सहेष्टेन या वर्णमतिं जहातुसः तद्भिर्देवीते वर्यस्य राजापे वामपुत्रा अपृशासु अस्याः ॐ वक्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः योऽखण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीमज्जस्वमायुष्यमारोग्य मावेधाक्षोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं नमो नमो भवति जायमानो मेत्यग्रे भागं देवे चोदनाभ्यायन्तमास्त्रति दीर्घमायुः शतमानं भवति जटायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। తిరుమల దేవస్థానంలో ఏదైతే ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనే దీంతో భారతదేశమే కాదు ప్రపంచం నుంచి కూడా స్వామివారికి చాలా భక్తులు విపరీతంగా ఉన్నారు. ఒక హిందూ అనే దీంతో చాలా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు తిరుపతి దేవస్థానం ఏర్పడింది. గత శతాబ్దాల నుంచి ఆ యొక్క వెంకన్న స్వామికి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక నెయ్యి కలుషితమైపోయి చేయటం, గత ప్రభుత్వం పెద్దలు దాన్ని పట్టించుకోకపోవటం, ఈ రోజున ఏదైతే ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందో గత ప్రభుత్వాలు అవన్నీ విస్మరించిన నేపథ్యంలో మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున చూస్తే నెయ్యి కలుషితమైపోయిన పరిస్థితి. చాలా దారుణాతి దారుణ నిజాలు వస్తూ ఉన్నాయి బయటికి. నిజంగా ఈ రోజున ఎంత బాధగా ఉందంటే స్వయాన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఆయనే దీక్ష తీసుకొని నేను పాప పరిహారార్థం నేను దీక్ష తీసుకుంటానని చెప్పి ఎవరైనా చేయని పాపం మన 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 వంతు బాధ్యతగా మనం చేయాలని చెప్పి, అలాగే రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ యాగాలు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మా జనసేన పార్టీలో ఉండే సిద్ధాంతాలు కులాలని కలుపుకోవాలి, మతాలని గౌరవించాలి అనే ఒక సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, తన మతాన్ని ఆచరించండి, పరమతాన్ని గౌరవించండి అని చెప్పి ఆ యొక్క సిద్ధాంతం ప్రకారం ఈ రోజున తన మతాన్ని గౌరవించుకునే క్రమంలో ఈ రోజున వెంకటేశ్వర స్వామి సాక్షిగా మంగళగిరిలో ఈరోజు దీక్ష చేపడం జరిగింది. ఒకటే జనసేన పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం, అన్ని కులాలని కలుపుకునే జనసేన పార్టీ, అలాగే మతాలని గౌరవించే సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ. ఇదంతా దేనికంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రజల సౌకర్యం బాగుండాలనే ఉద్దేశంతో తను తగ్గించుకొని మన ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన కీలకంగా పనిచేసి ఈ రోజున రాష్ట్రం అలాగే దేశం ఒక మంచి పరిపాలన దిశగా
ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో మనం చూసాం. దాంట్లో భాగంగానే ధర్మాన్ని పరిరక్షిద్దాం, ధర్మో రక్షితి రక్షితః అని, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఆ ధర్మాన్ని కాపాడే విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము అంతా చేస్తున్నాం. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా ప్రతి హిందువు హర్షాతిరేకాలు వ్యక్తిస్తున్నారు. అలాగే హిందువులే కాదు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్, మనకు కూడా రేపొద్దున అన్యాయం జరిగితే ఈయన ఇలా నిలబడతాడు అనే ఒక దీన్ని ఆయన నిరూపించారు ఈ రోజున అని చెప్పి ఈ సందర్భంలో తీసుకుంటూ మంగళగిరిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజున యాగం చేశాం. మా మండలాధ్యక్షులు, మా పట్టణాధ్యక్షులు, అలాగే మా జిల్లా కార్యదర్శులు అంతా కూడా, అలాగే మా గ్రామాధ్యక్షులు, మా కార్యకర్తలు అంతా కూడా నిలబడి ఈ రోజున ఆ ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పరిరక్షించే దానికి వీళ్ళంతా వచ్చి నిలబడినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.